గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దోసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అంబర్పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని, ప్రజల తరపున పోరాడకుండా అడ్డుకునే యత్నాలు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ గోల్నాక ప్రజల పక్షాన చివరి వరకు నిలబడి పోరాడతారని స్పష్టం చేశారు. డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. బఫర్ జోన్ పరిధిలోని 3 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదల కోసం మినీ ఫంక్షన్ హాల్ లేదా ప్రజా అవసరాలకు వినియోగించేందుకు కృషి చేశారని, కొద్దిమంది అడ్డుకోవడంతో అది ఆగిపోయిందని చెప్పారు. ఆ భూమిని ప్రజలకు చెందేలా చివరి వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. హిందూ శ్మశాన వాటికి అభివృద్ధి చేస్తారన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని, ప్రజల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోల్నాకలో ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించి ఆశీర్వాదంతో కార్పొరేటర్గా అవకాశం రావడం జరిగింది. మీ అందరూ సహకారం, ఆశీర్వాదంతో అంబర్పేట్ నియోజకవర్గంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్గా నాకు సేవ చేసే భాగ్యం కలిగింది. మన డివిజన్ అభివృద్ధి ప్రజలకు గత 5 ఏళ్లుగా సేవ చేసేందుకు చిత్తశుద్ధిగా నా శ్రేయశక్తికి కృషి చేస్తున్నాను. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మొదటి సంవత్సరం డివిజన్లోని బస్తీలు, కాలనీలు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ప్రజా సమస్యలపై అవగాహన రావడానికి 2 ఏళ్ల కాలం పట్టింది. ఆ సమయంలో ఏ బస్తీకి వెళ్ళినా రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సమస్యలు ఉండేవి. ఎక్కడ ప్రచారం చేసినా స్థానికులు ఈ విషయాలనే ప్రస్తావించేవారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత డివిజన్ అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ప్రజలు ఇస్తున్న సహకారంతో, జవాబుదారీతనంతో పాటు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నాను. ఏ సమస్యలపైనైనా ప్రజలు వస్తే కలిసేందుకు గోల్నాక శంకర్ నగర్లో ప్రత్యేకంగా డివిజన్ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాను. గతంలో ఉన్న మా బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ పథకాల కోసం నిధులు విడుదల చేసింది. అట్టి నిధుల చేత డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశాను. అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆనాటి రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారు, హరీష్ అన్న గారు, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు తెలియజేయాలని సంకల్పంతో బాధ్యతగా నివేదికను సమర్పిస్తున్నాను. గత 5 ఏళ్ల కాలంలో గోల్నాక కార్పొరేటర్గా డివిజన్ అభివృద్ధికి నేను చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధికి సహకరించిన, తోడ్పడుతున్న, అందించిన వారందరికీ, రాజకీయాలకు అతీతంగా సహకరించిన డివిజన్ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలు, బస్తీ పెద్దలు, బస్తీ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు. గోల్నాక డివిజన్లోని ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మా అధినేత దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు. తెలియజేస్తున్నాను. మాకు రియల్గా చెప్పాలంటే 2016 అనే రాజకీయంగా అవకాశం వచ్చినట్టే వచ్చి కొంతమంది దళాల వల్ల పోయడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా పార్టీ మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇవ్వడంతో మేము ఒకటే అనుకున్నాం, గోల్నాక డివిజన్లో మంచి అభివృద్ధి చేయాలి. ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ పోయినప్పుడల్లా అడ్డుకోవడం జరిగింది. ఏ బస్సులకు వెళ్ళినా, ఏ కాలనీలకు వెళ్ళినా డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్లు లేవు, మంచినీళ్ళు సరిగ్గా వస్తలేవు. ఇట్లా ఎక్కడ పోయినా అక్కడ చాలా సమస్యలు చెప్పేవాళ్ళు అందరూ. ప్రతి ఒక్కరు చెప్తుంటే నాకు ఎప్పుడు, ఎందుకంటే హరీష్ అన్న దగ్గర ఉంటాయి కాబట్టి ఆ పనులు ఎలా చేయాలి, ఎవరి ద్వారా అవుతాయి, అవి కొంచెం నాకు అవగాహన ఉన్నది.
ఎందుకంటే రాజకీయాలలో నేను చిన్న వయసు నుంచే మా మామ వాళ్ళు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అంత రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కార్యకర్తగా ఒక బ్యానర్ కట్టే స్థాయి నుంచి ఈరోజు కార్పొరేటర్ స్థాయికి వచ్చినామంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంది. ఈరోజు నేనేం రెడీమేడ్ లీడర్ని కాదు, రెడీమేడ్గా రాలేదు రాజకీయాలకి, రెడీమేడ్గా రాలేదు, రెడీమేడ్ కార్యకర్తగా రాలేదు. నేను కార్యకర్తగా బ్యానర్ కట్టే స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి మా లవణ్య గారు కావచ్చు, నేను కావచ్చు ఈ స్థాయికి వచ్చినామంటే అది గోల్నాకర్ డివిజన్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించినప్పుడు తప్పకుండా వాళ్ళకు మంచి చేయాలి, మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మమ్మల్ని కొంతమంది ఎంత మీకు అన్నీ తెలిసి రాజకీయాలకు పోదలుచుకోలేదు, కానీ అన్నీ మీకు తెలిసిన విషయాలే. ఎవరు ఏం చెప్పినా మాకు అభివృద్ధి ముఖ్యం, కరప్షన్ లేకుండా డివిజన్ అభివృద్ధి కావాలి. డ్రైనేజీలు క్లీన్ చేస్తుంటే కూడా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేస్తుంటే కూడా చాలామంది మాకు స్థానిక బస్తీ పేదలు చెప్పేవాళ్ళు ఇవన్నీ సమస్యలు, ఇవన్నిటికీ అరికట్టడం జరిగింది. కానీ అదేవిధంగా ఎన్ని సమస్యలు వచ్చినా నేను సింగిల్గానే ఎంతోమంది బెదిరిస్తేనే స్టార్టింగ్లోనే రాజకీయాల్లో స్టార్టింగ్ డేజ్లో ఎంతోమంది బెదిరిస్తే ఈ స్థాయికి వచ్చిన. కానీ ఎప్పుడైనా మాకు ఈ 5 సంవత్సరాలు అయింది కార్పొరేటర్గా మనం గోల్నాకర్ డివిజన్ ప్రజలకు మనకు అవకాశం ఇచ్చారు, మనకు ఒక రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. ఇంత సంకల్పం మేము 5 సంవత్సరాల ముందు గెలిచినప్పటి నుండి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అన్నగారి దృష్టికి తీసుకోవడం జరిగింది, అదేవిధంగా హరీష్ అన్న గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే మోడర్న్ శ్మశాన వాటికి ఏది కావాలో అన్నీ వివరించడం కూడా జరిగింది. కానీ ఇందులో ఎవరో కొంతమంది పెద్ద నేతనే దీన్ని ఆపినట్టు నాకు సమాచారం ఉంది. దానికి సంబంధించినది కూడా తొందరలో ప్రజలకు టైం వచ్చినప్పుడు అది కూడా వివరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా గోల్నాకర్ డివిజన్లో 3 ఎకరాల భూమి ఏదైతే బఫర్ జోన్లో ఉందో ఆ బఫర్ జోన్లో కూడా మేము పేద ప్రజలు గోల్నాకర్ డివిజన్లో అందరూ నిరుపేద కుటుంబాలు జీవిస్తుంటాయి కాబట్టి ఆ కుటుంబాలకు ఏదైనా మినీ ఫంక్షన్ హాలో లేకపోతే ఏదైనా పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగా ఒక పార్క్ ఏదైనా చేస్తే పేద ప్రజలకు బాగుంటుందని గతంలో చెప్పడం జరిగింది. దాని మీద ఫైట్ చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రెండింటిని ఆపడానికి ఎవరు దానికి వెనకాల ఉన్నారో అదన్నీ టైము సందర్భం వచ్చినప్పుడు మేము కూడా మీ మీడియా ద్వారా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తా. కానీ ఏది ఏమైనప్పటికీ కొన్ని రోజులు ఆపుతుండొచ్చు, కానీ నేను 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉంటాను. తప్పకుండా గోల్నాకర్ డివిజన్ హిందూ శ్మశాన వాటికని ఒక బ్రహ్మాండమైన ఆదర్శ శ్మశాన వాటిక తీర్చిదిద్దే విధంగా దాని మీద శాయశక్తిగా పనిచేస్తాను. ఇదే 3 ఎకరాల బఫర్ జోన్ కబ్జాలకు ఎవరైతే పాల్పడాలని చూసిరో ఎవరైనా ఎంతటి వాడున్నా సరే తప్పకుండా అది పేద ప్రజలకు అందే విధంగా నేను తప్పకుండా పోరాడతా. టెంపరీగానే రాజకీయాలు ఉంటాయిపోతాయి, కానీ శాశ్వతంగా మనుషులు మనం ఉంటాం కాబట్టి గోల్నాకర్ డివిజన్లో ఎవరైనా అరాచకాలు సృష్టిస్తామని ముందుకు వెళ్ళినా గోల్నాకర్లో మేము ఆల్రెడీ సెట్టింగే కాబట్టి తప్పకుండా గోల్నాకర్ మీద తప్పకుండా మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు రిజర్వేషన్లు వేసినప్పుడు దాని అనుగుణంగా నేను అప్పటికి మీకు రిజర్వేషన్ల టైంలో మీకు అందరికీ ప్రతి మీడియా మిత్రులకి నేను వివరిస్తాను. ఎవరి ఇంట్లోకి వెళ్ళి టికెట్లు వచ్చేటివి కాదు, ఎవరి సొత్తు కాదు. పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే మేము ఎవరైతే వాళ్ళ టికెట్ అని చెప్పుకునే వాళ్ళకి నేను మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మేము ఉన్నప్పుడు టీఆర్ఎస్గా? ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసినే ఈరోజు ఎమ్మెల్యేగా ఇలా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా కార్పొరేటర్లు గెలవడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరూ ఐక్యతగా పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయాలి. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కలిసిపోయే విధంగా చర్చలు జరుగుతాయి తొందరలో తప్పకుండా. అది నాకు ఆ నమ్మకం పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల పక్షాన్ని నిలబడతాం మేము తప్పకుండా. పార్టీ నిర్ణయం మా నిర్ణయం ఒకటే. పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారు కావచ్చు, మా హరీష్ అన్న గారు కావచ్చు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు. అప్పుడు సెట్టింగ్లకు ఇస్తారు, పార్టీ నిర్ణయం ఉంటుంది. ఈరోజు నీవు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ మాయలలో పడకండి. స్థానికంగా ఎవరైనా సరే కార్పొరేటర్ టికెట్ అనేది పార్టీ నిర్ణయం ఉంటుంది. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇస్తే మాత్రం ఇప్పుడు ఎవరిష్టం ఇస్తానికి ఇది పార్టీ ఎవరి అయ్యేసము కాదు. పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది. కార్యకర్తలు ఎవరు, మంచులు ఎవరు, చెడ్డలు ఎవరు పార్టీకి అన్నీ తెలుసు. ఆ టైం వచ్చినప్పుడు పార్టీ సందర్భం బట్టి పార్టీ నిర్ణయిస్తుంది. ఇక్కడ ఈరోజు గోల్నాకర్ డివిజన్ కార్పొరేటర్గా శ్రీమతి దూసరి లవణ్య శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గోల్నాకర్ డివిజన్ ప్రజలందరూ ఆదరించి అభిమానించి
కార్పొరేటర్గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి పాదాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మాకు కార్పొరేట్గా అవకాశం ఇచ్చిన ప్రజలందరితో కలిసి భోజనం చేసి వాళ్ళకి కూడా ఒక కృతజ్ఞతగా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో గోల్నాక డివిజన్లో ఈ 5 సంవత్సరాలలో ఏదైతే గతంలో ఉన్న ఏదైతే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో సీసీ రోడ్ల విషయాలు కావచ్చు, డ్రైనేజ్ విషయాలు కావచ్చు, కరప్షన్ విషయంలో కావచ్చు, వసూళ్ల విషయంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి అన్నింటినీ పారదోసి ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఏమేమి చేసినాం అనేది ఈ గోల్నాక డివిజన్ ప్రజల అధ్యక్షతగా వాళ్ళకి వివరించడం జరిగింది. దానితో పాటు